పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ, ఊహించని దానికంటే దారుణంగా. కార్పొరేషన్లో కూటమి జెండా, జీవీఎంసీ ఇక కూటమి పార్టీల పాలనలో, కూటముల నేతల సంబరాలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించిన ఎదురుదెబ్బ ఇవాళ ఆ పార్టీకి తగిలింది. గత ప్రభుత్వంలో 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా కార్యనిర్వహణ రాజధానిగా నిర్ణయించిన విశాఖపట్నంలో ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఇవాళ ఏకపక్షంగా నెగ్గింది. దీంతో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలినట్లయింది. 97 మంది సభ్యులున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవిని గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సునాయాసంగా కైవసం చేసుకుంది. దీంతో మేయర్గా గొలగాని హరివెంకటకుమారి పగ్గాలు చేపట్టారు. ఆమె 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో 4 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అనుకూలంగా ఉన్న నిబంధనల సాయంతో కూటమి పార్టీలు ఆమెపై అవిశ్వాసం ప్రతిపాదించాయి. దీంతో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీతో పాటు కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను దేశ విదేశాల్లోని క్యాంపులకు తరలించాయి. మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగానే పార్టీని వీడి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో కూటమి బలం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై విశాఖ కార్పొరేషన్ కౌన్సిలింగ్ భేటీ ఏర్పాటు చేశారు. దీనికి కూటమి తరఫున ఏకంగా 72 మంది కార్పొరేటర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం సునాయాసంగా నెగ్గింది. ఇదంతా ముందే ఊహించిన వైసీపీ ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టించి గెలుస్తూ వస్తున్న కూటమి ఖాతాలో ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేరిపోయింది. అయితే కూటమి తరఫున మేయర్ పదవి చేపట్టే వారికి కేవలం 8 నెలల పదవి కాలం మాత్రమే ఉండబోతుంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఓ దశలో అవిశ్వాసం వద్దని కూటమి పార్టీలో కొందరు నేతలు సూచించారు. అయితే అధిష్టానాలు మాత్రం వేరే ఉద్దేశంతో ఉన్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే విశాఖలో తమకు మొగ్గు లభిస్తుందని భావించాయి. ఇక అనుకున్నట్లుగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి జెండాను ఎగరేసింది. పక్కా వ్యూహంతో అధికార కూటమి మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడగట్టుకుంది. మేయర్ హరివెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74 మంది ఓటేశారు. కోరం సరిపోకపోవడంతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 74 మంది మద్దతు తెలిపారు. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు. కాగా జీవీఎంసీ కౌన్సిలింగ్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కార్పొరేటర్ల సమావేశానికి హాజరు కావద్దని విప్ జారీ చేసినప్పటికీ వైసీపీ వ్యూహం ఫలించలేదు. విశాఖలో ధర్మం, న్యాయం గెలిచాయన్నారు ఎంపీ సీఎం రమేష్. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆయన ఓటేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకొని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిలింగ్ సమావేశం ప్రారంభం కాగా హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. వైసీపీ మేయర్ వెంకటకుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.